మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. సభ్య సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకునేలా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నారాయణపురంలో ఒక ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి మరీ ఇష్టానురీతిలో కొట్టారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొంది ఇప్పుడే బయటకు వచ్చింది. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మా అసలు ఏం జరిగింది? కొట్టే అంతటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? చెట్టుకు కట్టేసి ఎందుకు కొట్టారు? అది కూడా మీ చిన్న పిల్లోడు పక్కనే ఉన్నప్పుడే కొట్టారు అని అంటున్నారు. ఏం జరిగిందమ్మా అసలు? మా ఇంటి ఆయన 50,000 అప్పు తీసుకున్నాడు మేడం. ముందు మళ్ళీ ఆ అప్పుకి ఇచ్చిందని తిరిగి లేదు. మీ భార్యని పిలుచుకుంటారా, సంతకం పెట్టించుకొని 80,000 ఇస్తాము, లోన్ వచ్చింది అన్నారు. నేను పెట్టును, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే నన్నే పట్టుకుంటారని నేను అడిగినాను మా ఇంటి ఆయన్ని. చెప్తే కూడా వినలేదు. నాతో కష్ట సుఖాలు పంచుకునే దానివి అయితే నువ్వు నాకు సైన్ చేస్తావు అని అన్నాడు. సైన్ చేసి తీసుకున్నాయి. ఇలా అవుతుందని నాకు తెలియదు, యూనివర్సల్ జరుగుతుందని నాకు తెలియదు. ఆ 80,000 కోసం నేను తీసుకుంది 80,000 కోసం మా పిల్లల టీసీకి వస్తే స్కూల్ ఓపెన్ అయింది, అమ్మోళ్ళ ఇంట్లో చేరుస్తామని వచ్చినాను. టీసీ చింపేదానికి చూసినారు. టీసీ చింపేస్తారని వేసి పట్టుకుంటే శారీనంతా లాగి తీసుకెళ్లి చెట్టుకు కట్టేస్తారు. వాళ్ళ ఇంటి ముందరే రోడ్డు పక్కనే నా కొడుకు పోయి కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మను పట్టుకున్న పిల్లాడిని ఈడ్ చేసి. ఎంత ఉంటుందమ్మా మీ అబ్బాయి వయసు? ఎంత ఉంటదమ్మా? 5 ఏళ్ల వయసు. ఏ క్లాసు? 5 ఏళ్ల వయసు. 5 ఏళ్ల వయసు పిల్లోడు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా కూడా వదలలేదు. వాళ్ళు మనుషులా పశువులా అమ్మా? పశువులే. ఇప్పుడు కూడా వాళ్ళ అప్పు మేము పెట్టుకోము, ఇస్తాము. మాకుండే అప్పుని ఇల్లు ఉంది, కట్టిండే ఇల్లు, దాని అమ్మమని ప్రెజర్ చేసేవాళ్ళు సంవత్సరం క్రితం. ఫస్ట్ నన్ను బాధ పెట్టినప్పుడు మా ఇంటి ఆయన బాధ పెట్టారు. మా ఇంటి ఆయన తమ్ముడు దగ్గర, తమ్ముడు ముందు చనిపోతాడు, భార్య బిడ్డలు ఉన్నాడు, కూడా పుట్టిన తమ్ముడు కోసం 16 లక్షలు అప్పు చేసినాడు. ఇంకా ఉండే వాళ్ళ దగ్గర మా తమ్ముడు ఈ మారి అప్పు చేసినాడు, ఎక్కువ వడ్డీకి ఇవ్వకండి, తక్కువ వడ్డీకి ఇవ్వండి అనేసి తీసుకొచ్చి 16 లక్షలు. ఫస్ట్ అయితే వాడి నుంచి వచ్చిందే మాకు గొడవలు. సరే నేను మొన్న టీసీ తీసుకొచ్చేదానికి వెళ్తే వీళ్ళు మార్చేసినారు. డబ్బులకు అకృతి పడే వేరే కుట్ర లేదు, మనకు వడ్డీ కట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు అనేసి నన్ను లాగి రోడ్డు ఇడ్చి కట్టేసినాడు. లాగి రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళాడా? లైవ్ కాల్ కట్ అయింది, అందుకే మనం ఆమె ఫోన్ లైన్ లోకి తీసుకున్నాం. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం ఆమెతోటి. అమ్మా శిరీష, అమ్మా శిరీష వినిపిస్తుందా నా వాయిస్? కాదమ్మా, మీ మరిది కోసం మీ ఆయన అప్పు చేసిండా? మా మరిది కోసము ముందరికి నిలిచి అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర పోయి మా తమ్ముడు ఈ మారి చనిపోతానంటా ఉన్నాడు. అన్న కాబట్టి నేను ఇస్తాను, వాడు సంపాదించి ఇస్తాడు, వడ్డీ కట్టగలుగుతాము అని చేసినాడు. 16 లక్షలు. 16 లక్షల అప్పు ఏం అవసరం ఉందమ్మా చేయనీకి? మేడం నేను ఇంట్లో ఉంటాను, నాకైతే తెలీదు. ఇప్పుడు నేను ఇంట్లో పిల్లల్ని చూసుకొని నా ఇంటికి నేను ఉన్నాను. అప్పుడు బాగుండే వాళ్ళము. సంపాదించి తీసుకెళ్లి వడ్డీ కట్టేవాడు. ఏం చేస్తాడు మీ ఆయన? డ్రైవర్. మరి నిన్నెందుకు తీసుకుపోయాడు? మీ ఆయన్ని కదా అడగాలి అవతల వాళ్ళు. మీకు అప్పు ఇచ్చిన అతని పేరు ఏంటి? అతను ఏం చేస్తాడు? మా ఇంటి ఆయన సంవత్సరం అట్లా అయింది, తీసుకెళ్లి చెట్టుల్లో గుట్లో బెదిరించేవాళ్ళు. నైట్ ఒక రోజు చూసుకొని వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు పిలిచి అట్లా బండిలో కూర్చోపెట్టుకోపోయి గుట్లో కూర్చోపెట్టుకొని, నీకు ఇల్లు ఉంది కదా, కొద్దిగా భూమి ఉంది కదా, దాని అమ్మేసి మీ తమ్ముడికి ఇచ్చింది నువ్వే కదా, మీ తమ్ముడితో మాకు సంబంధం లేదు అట్లా అని అడిగేవారు. అది అంతా నాకు తెలిసి పెళ్ళాం బిడ్డలు గుర్తుకు రాలేదు, ఈ మాట తీసిచ్చిండవా అని అడిగితాను నేను. మా ఇంటి ఆయన అదే మొదలు భయపడుకొని వెళ్ళిపోయాయి. మొన్న నేను వస్తే నన్ను పట్టుకున్నారు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ ఆయన? మా ఇంటి ఆయన ఉంటే వచ్చిండేవాడు, ఉంటాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారని భయం. కాదు కాదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ ఆయన? ఉన్నాడా ఇంటి దగ్గరే? ఇంటి దగ్గర లేరు. మీ ఆయన లేడు కాబట్టి నిన్ను పట్టుకున్నారా? ఓహో. నేను చెప్తానే ఉండాను మేడం, చాలా ఆరోగ్యము చేయకండి వద్దు అని చేతులు వదిలిస్తూనే ఉండాను.
అయినా వినలేదు. ఇప్పుడు కూడా ఎవరు డబ్బులు మేము పెట్టుకోము, నేను ఎంతో కొంత సంపాదించాను, వాళ్ళు ఎలా ఇచ్చారో మరి నువ్వు చెప్పలేదమ్మా నీ డబ్బులు నీకు తిరిగిస్తాను కొంచెం టైం ఇవ్వు అని చెప్పలేదా నువ్వు? అనుకున్నాను. వీడియోలు చూడండి, వినండి మేడం. అవును, మహిళా సంఘం వస్తే ఇచ్చేస్తాను. అతను ఏం చేస్తాడమ్మా మీకు అప్పు ఇచ్చి? అతను ఏం చేస్తాడు? ఏం పేరు? అప్పు ఇచ్చిన అతను ఏదో వాళ్ళ భార్య ఇస్తారు, ముసలావిడికి పొదుపులో ఉండారు, అత్తా కోడలు ఏదో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా. ఎంత వడ్డీకి తీసుకున్నారమ్మా? 10 రూపాయలు వడ్డీ. వడ్డీ వాళ్ళు మా ఆయనతో మాట్లాడుకోండారు. 10 రూపాయలు వడ్డీయా? అమ్మో, ఏంది అంత వడ్డీలు ఉన్నాయా మీ దగ్గర? ఎలా మేడం, మా మారి 10 రూపాయలు వడ్డీ అని ఏదో అవసరానికి తెచ్చిచ్చేస్తున్నారు. అంత వడ్డీ కట్టే కానందుకే కదా నేను బయట వెళ్ళిపోయింది. అదేమ్మా, అదే మీరైతే తీసుకున్నది కేవలం 80,000. నేను సైన్ చేసి తీసుకుంది 80,000. ఆ 50,000 దాంట్లో యాడ్ చేసేసారు మేడం. 1.5 లక్ష ముందు 50,000 తీసుకున్నాడు మీ ఆయన. ఓహో, 80,000 తీసుకున్నావు కదా, ఈ 1.5 లక్ష నువ్వే ఇవ్వు. వాడు వెళ్ళిపోయినాడు కదా, వాడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఉన్నావు కదా, ఆ 1.5 లక్ష నువ్వే ఇవ్వు. నీ దగ్గర ఉండాలి కదా ఈటాకి. అదే మేడం ఇస్తాను మేడం. ఇప్పుడు కూడా మహిళా సంఘం వస్తుంది, కడతా ఉన్నాను. మా కొడుకుని పక్కకి లాగేసి మరి ఇంత దారుణం చేశారు మేడం. అంత దారుణం పైన. ఇంత చిన్న పిల్లోడు కదమ్మా నీ కొడుకుని, ఆ పిల్లోడిని ఎందుకు కొట్టినారు? ఆ పిల్లోడికి ఏం తెలుసు అసలు? ఆ పిల్లోడు తప్పేముంది? ఆ పిల్లోడిని అంటారు వాడి చేసి వెళ్ళిపోయినాడు, నువ్వు ఎన్ని ఊర్లు రమ్ముంచు అని అడుగుతారు. అయ్యో, కేసు పెట్టారమ్మా మీరు? పెట్టినాం మేడం. మరి పోలీసులు అవతల వాళ్ళని అరెస్ట్ చేయలేదా? అరెస్ట్ అయింది, వెళ్ళిపోయినారు కూడా. స్టేషన్ తీసుకెళ్లారా? తీసుకెళ్లారు మదనపల్లి. ఏదైనా కూడా చెట్టుకు కట్టేసి కొట్టడం అనేది దారుణం అసలు. అవును, అడ్డుకోలేదమ్మా ఎవరు అక్కడ మిమ్మల్ని చెట్టుకు కట్టేసి అంత దారుణంగా కొడుతుంటే? ఆ ఊరి వాళ్ళే చూసి చూడనట్లు పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు ఫంక్షన్ మేడం, నేను వెళ్ళిన సమయంలోనే ఫంక్షన్. ఒక 200 మంది మేడం. ఎంతమంది అమ్మా? ఒక 200 మంది. 2 టెంపోలు పోయింది, కార్లు బండ్లు పోయేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరు గాని ఆపలేదు. ఒక బ్రదర్ వచ్చి ఈ మాట చెప్పు కట్టేస్తారు, ఇది న్యాయం కాదని చెప్పిన తర్వాత సరే వదిలినాము, నువ్వు ఇచ్చేసి తీసుకెళ్ళు అన్నారు. అయ్యో, ఎంతమంది అమ్మా కట్టేసింది నిన్ను? 4. నలుగురు వాళ్ళ మనుషులేనా? వాళ్ళేనా? అందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళేనా? తల్లి కొడుకు, తండ్రి కొడుకు, కోడలు కొడుకు, మామ. ఓహో, వాళ్ళ ఇంట్లో వాళ్ళే మొత్తం అందరూ? మా కుటుంబమే. ఆ పెద్దవాళ్ళు కూడా మరి అట్లా కట్టొద్దని చెప్పి వాళ్ళు కూడా కట్టారా? కట్టొద్దని చెప్పాల్సింది పోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు కదా మేడం. తాడెత్తి వచ్చేది, ఒకరు ఇచ్చేది, ఇద్దరు మంది చెప్పి తీసుకెళ్లేది. దారుణం అసలు. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంత జరుగుతుంటే కనీసం ఒకళ్ళైనా వచ్చి అడ్డుకుని పక్కకు తీయాలి కదా. ఇట్లా కట్టడం ఏంటి, తప్పు కదా అని చెప్పేసి ఎవరు అడ్డుకోకుండా చూసుకుంటా పోతున్నారా? వచ్చిన ఒక్క అతన్నేమో వీళ్ళు వెనక పంపించారు. దారుణం అమ్మా. ఏదైనా కూడా. నీకు ఒక్కడే పిల్లోడా? ఒక్కడే కొడుకా? 2 కూతుర్లు. పెద్ద పాప హ్యాండిక్యాప్ మేడం. ఆ పాప పింఛన్ కూడా పెరుక్కునే వాళ్ళు వీళ్ళు. అబ్బో, ఆ పిల్లకి పింఛన్ వస్తే ఆ పింఛన్ కూడా మళ్ళీ వీళ్ళకి వడ్డీ కింద కట్టేవాళ్ళ మీరు? మా అమ్మని ఏమి అనకండి, మా నాన్న ఏమి అనకండి, ఊరికి వచ్చి వెళ్ళని మమ్మల్ని చూసుకునేదానికి. అలానే ఈ పాప పింఛన్ తీసుకొని స్కూల్ కి వెళ్తే సరే ఎవరు లేరు, మా అత్తగారు చూసుకున్నారు 1 ఇయర్. ఈ పాప చేతిలో నుంచి లాక్కొని వెళ్ళినారు 2-3 సార్లు. అరే, ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి ఏం చదువుతుంది? 3వ క్లాస్. చిన్న పిల్లలు అందరూ కూడా? చిన్న పిల్లలే మేడం. కొడుతుంటే ఏడ్చాడా అమ్మా మీ అబ్బాయి? భయంకరంగా ఏడ్చుంటాడు కదా పాపం. ఏడ్చిండాడు, వీడియోలు వచ్చినాయి కదా. అదే కానీ ఆ పిల్లోడు బతిమలాడినా కూడా, కాళ్ళు పట్టుకున్నా కూడా వదలలేదంటే అసలు వాళ్ళు మనుషులా ఏంటి? నాకేం అర్థం అవట్లేదు అసలు. మనుషులు కాదు మేడం, ఊరికే పెద్ద రౌడీసులు మేడం వాళ్ళు. అమ్మో, కానీ ఘోరం అమ్మా. చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. కనీసం మహిళగానన్నా వాళ్ళు చూడలేదు. నా పిల్లల కోసమే మేడం ఇన్ని బాధలు పడతా ఉండేది మేడం. చిన్న మా ఇంటి అయినా లేరు. నా పిల్లల భవిష్యత్తు, నా పిల్లల లైఫ్ ఎవరు చేతుల్లో పెట్టాలి మేడం?
అదే అమ్మా, అదే చిన్న పిల్లలు వాళ్ళ ముందు మిమ్మల్ని ఇలా చేయటం, అసలు ఆడవాళ్ళు మీరు ఏంది, వాళ్ళు ఎందుకు అట్లా? డబ్బు అహంకారంతో మేడం. అదే అప్పు తీసుకున్నంత మాత్రాన తప్పుడోళ్ళు అయిపోతారా? కాదు కదా. అంత పెద్ద ఏం తప్పు చేశారని మీరు చెట్టుకు కట్టేసి కొట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు చెట్టుకు కట్టేసి కొట్టే అంత తప్ప మీరు చేసింది, అప్పు తీర్చకపోవడం. సరే అమ్మా, మీరైతే కేసు పెట్టారు కదా, ఇప్పుడు మీకు న్యాయం జరగాలని జరుగుతుందని ఆశిద్దాము. మీకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా? హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టున్నారు కదా మిమ్మల్ని, ఇప్పుడు బాగానే ఉందా? బాగానే ఉంది. పిల్లల కోసం పోతా ఉన్నాను, పిల్లలకి అడ్మిషన్ కదా చేర్చాలని. అదేలేమ్మా, మళ్ళీ పిల్లల కోసం చూడు, ఎంతసేపు నువ్వు పిల్లలు 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 అని చెప్తూనే ఉన్నావు అప్పటి నుంచి కూడాను. సరేమ్మా, జాగ్రత్త. నాకు తెలిసి ఇంకొకసారి ఇలాంటి పని జరగకపోవచ్చు, జరగదు కూడాను. పోలీసులు గట్టిగా చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టు నుంచి కూడా సరైన న్యాయం మీకు జరుగుతుందని, జరగాలని ఆశిస్తున్నానమ్మా. థ్యాంక్స్ అమ్మా. సరే మేడం.